రోజు మరి అంకాపూర్ అన్నదాతలందరూ కూడా రోడ్ ఎక్కడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిన యూరియా వల్ల నానా అవస్థలు పడుతూ ఉన్నారు. ఈ ప్రాంతంలో మరి దాదాపు 2 నెలలు అవుతుంది మొక్కజొన్న ఏదైతే సుంచు దశకు వచ్చింది. ఈ రోజు దానికి 2-3 రోజుల యూరియా ఇవ్వకపోతే పంట దేనికి పనికి రాకుండా పోతుంది కాబట్టి రైతులు ఆవేదనతోటి రోడ్ ఎక్కడం జరిగింది. మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, యూరియా యాప్ను వెంటనే రద్దు చేయాలి. ఎందుకంటే వర్షం పడితే అదం చూసి చేసేదే వ్యవసాయం. మరి ఈ రోజు వర్షం పడితే రేపు యూరియా వస్తారు రైతు, వర్షం లేకపోతే ఇంకో పని చేసుకుంటాడు. అటువంటి పరిస్థితుల్లో మీరు యూరియా కోసం రైతులు చేనులో పని చేసుకుంటారా, మరి రోడ్డు మీద తిరుగుతాడా, క్యూ లైన్లకు పోతాడా? మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏంటంటే ఇవాళ ఏ టెక్నాలజీ వచ్చింది, చంద్రమండలం మీద అడుగు వెళ్తున్నారు, కానీ రైతులు మాత్రం యూరియా లైన్లలో అవస్థలు పడుతూనే ఉన్నారు. ఎందుకంటే 24 గంటలు యూరియా కోసం తిరుగుతూనే పోతున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన యూరియా యాప్ని తక్షణమే రద్దు చేసి, ఎందుకంటే మీరు ప్రాణాలు ఇచ్చే లిక్కర్ని కూడా QR కోడ్లు పెట్టి, ఎక్సైజ్ అధికారులు పెట్టి, మరి వాహనాలు పెట్టి ప్రతి తాండాకు మీరు అందిస్తున్నారు. ఇలా మేము పెడితేనే దేవుడు కూడా అన్నం తింటాడు. మరొకటి అన్నదాతలు ఇలా ఉపాసం ఉంటూ మరి రోడ్ల మీద అవస్థలు పడుతూ ఉన్నారు. ప్రభుత్వం ఎందుకు ఇంత చిన్న చూపిస్తా ఉంది రైతాంగాన్ని? మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇమీడియట్ గా యూరియా యాప్ను రద్దు చేయాలి. రైతులకు అవగాహన వచ్చిన తర్వాత యూరియా యాప్ని కంటిన్యూ చేయాలని చెప్తా ఉన్నాం మేము. ఎందుకంటే ఇలా చదువు లేవు రైతులకు, మొబైల్ ఫోన్ లేవు, స్మార్ట్ ఫోన్స్ లేవు, రైతులు ఎన్ని అవస్థలు పడుతూ ఉన్నారు. ప్రభుత్వం ఎందుకు ఇంత రైతులతో చిన్న చూపు? మేము ప్రకృతితో యుద్ధం చేస్తా ఉన్నాం, ఒక సైడ్ మద్దతు ధరల కోసం యుద్ధం చేస్తా ఉన్నాం, ఒక సైడ్ నకిలీ పురుమాలతో యుద్ధం చేస్తా ఉన్నాం. కానీ ఇలా మేము ఏదో కూరగాయలు పండించుకుంటామంటే కూడా మాకు యూరియా అందించాలని దౌర్భాగ్య స్థితిలో రైతుని ఇవాళ రైతులు ఇంత చిన్న చూపు చేస్తా ఉన్నారు. రైతు ఖచ్చితంగా ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని తెలియజేస్తూ, ఒకవేళ మేము ప్రభుత్వాన్ని ఇవాళ అంకాపూర్ గడ్డ నుంచి ప్రతి ముఖ్యమంత్రులందరూ కూడా ఇవాళ అంకాపూర్ అని చెప్తారు. ఇటువంటి ఆదర్శమైన ఈ అంకాపూర్ అనే ఇంత అవస్థలు పడుతూ ఉన్నారు యూరియా కోసం అంటే, రాబోయే 2-3 రోజుల్లో ప్రభుత్వం దీని మీద ముఖ్యమంత్రి గారు సమీక్ష జరపకపోతే ఈ అంకాపూర్ నుంచే చాలవుతుంది ఉద్యమం, ఆర్మూర్ చాలవుతుంది. ఖచ్చితంగా అన్ని గ్రామాలను తిరిగి అవసరమైతే ఈ ప్రాంత రైతాంగం అందరి కోసం కూడా అంకాపూర్ నుంచి దేవేంద్ర నగర్ ఆధ్వర్యంలో ఆమరణ దీక్ష కూడా దిగుతాం. ఈ యూరియా యాప్ను ఖచ్చితంగా ముఖ్యమంత్రి సమీక్ష జరిపి యూరియా యాప్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం ఏదైతే యూరియా యాప్ తీసుకొచ్చిందో ఆ యాప్తోని రైతులు చాలా నష్టపోతున్నారు. ఎందుకంటే స్మార్ట్ ఫోన్లు వాడడం తెలియక, ఆ యాప్ ఎలా ఉపయోగించుకోవాలో తెలియక, సకాలంలో ఎరువులు పంటకు వేయలేక చాలా నష్టపోతున్నారు. కాబట్టి ప్రభుత్వంకు విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే, ఇక్కడ అంకాపూర్ రైతులంటే అంకాపూర్ రైతులను చూసి వ్యవసాయం నేర్చుకోవాలని సీఎం గారు పదే సభలలో చెప్తారు. కానీ ఇక్కడ అంకాపూర్ రైతులే వ్యవసాయంని ఎందుకు చేస్తున్నాం అనే ఒక బాధ కల్పించే పరిస్థితులు నెలకొంటున్నాయి. అలాంటి పరిస్థితి రావద్దు అంటే యూరియాని యాప్ల ద్వారా కాకుండా నేరుగా సొసైటీని యూనిట్గా తీసుకొని ఇవ్వమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. సొసైటీ ద్వారా తీసుకుంటే, ఆ సొసైటీ యూనిట్గా తీసుకుంటే ఇక్కడ ప్రాంత మా ఊరి రైతులైనా వాళ్ళకి సకాలంలో ఎరువులు అందుతాయి. ప్రధానంగా మొక్కజొన్న పచ్చిబుట్ట మేము అమ్ముతాం. ఆ పచ్చిబుట్ట మాకు ఈ వర్షాకాలం వచ్చినప్పుడు ఎంతోమంది జిల్లా నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడిగా పచ్చిబుట్ట కొనుగోలు చేస్తారు. అది ఇప్పుడు పచ్చిబుట్ట పంట పండించే పరిస్థితి చేయదాటిపోతుంది. ఎందుకంటే ఆ మొక్కజొన్న పంట అనేది సుంచొచ్చినప్పుడు ఆ టైంలోనే యూరియా వేయాలి. దానికి వారం రోజులు అటేసినా పంట రాదు, లేట్ అయినా పంట రాదు. అలాంటిది సకాలంలో ఆ యూరియా వేస్తే పంట వస్తాయి. కాబట్టి ఇలా పంట నష్టపోయే పరిస్థితి ఉన్నాయి. కాబట్టి దయచేసి ప్రభుత్వాలు మేల్కొల్పి ఇప్పటికైనా కళ్ళు తెరిచి సొసైటీని యూనిట్ తీసుకొని యూరియా ఇప్పించవలసిందిగా మనం చేస్తున్నాం. అంకాపూర్ గ్రామం, ఆర్మూర్ మండలం, నిజామాబాద్ జిల్లా. ముఖ్యంగా మా రైతులకు రోడ్డు మీదకి వచ్చే అవస్థ ఎందుకు వచ్చిందంటే, ఈ యూరియా యాప్ గవర్నమెంట్ క్రియేట్ చేసింది. ఎందుకు క్రియేట్ చేసిందంటే, యూరియా వివిధ రకాల పద్ధతితో బట్టి యూరియా వల్ల వినాశనం అవుతుంది భూమి అని చేసింది ఒక మంచి మాటనే కావచ్చు. కానీ ఆ రకమైన జ్ఞానం వల్ల రైతులు చిన్న స్థాయిలో కాబట్టి, స్మార్ట్ ఫోన్ యూజ్ చేసే నాలెడ్జ్ లేదు కాబట్టి, ఆ ఉన్న వాళ్ళు కూడా దాన్ని సక్రమంగా వినియోగిస్తున్నారు. కాబట్టి దాని యాప్ను తక్షణం రద్దు చేయాలి. తుమ్మల గారు చెప్పారు, ఈరోజు పేపర్ షేమ్ ఇచ్చారు. 2 జిల్లాలు పైలట్ ప్రాజెక్టు కింద యాప్ తీసుకున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ అగ్రికల్చర్ మినిస్టర్ నుంచి ప్రశంసలు పొందుతున్నాము. ఈ దేశవ్యాప్తంగా యాప్ క్రియేట్ చేస్తామని చెప్పి ఈరోజు ప్రెస్ స్టేట్మెంట్ వచ్చింది. అయితే కావచ్చు, కానీ రైతులకు సాదా సీదాగా రైతు తోటలకు యూరియా చేరే విధంగా అది చేయాలి. దానికి ముఖ్య కారణం ఏంటంటే, జిల్లాల వారీగా ఇంతకుముందు యూరియాలకు ఉండే దాన్ని ఇప్పుడు మండలికి తీసుకొచ్చారు. ఇప్పుడు తక్షణం ఏం చేయాలంటే, జిల్లా కలెక్టర్ గారు దయచేసి మీరు ఈ తక్షణ మండల యూనిట్ను తీసుకొని ఇప్పుడే సెక్రటరీ ఆయా PACSలో పడుతున్న గ్రామాలకు విస్తరిస్తే ఉన్న సపోజ్ 400 మంది రైతులు కానీ 500 మంది కానీ వాళ్ళకే ఉంటుంది. ఒకవేళ వెనక ముందైనా కానీ ఆ రైతులే కోఆపరేట్ చేసుకొని వాళ్ళ కోట వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఇది తక్కువ స్థాయిలో విభజన చేసి చేయాలి. ఇమ్మీడియట్గా PACSలో పరిధిలోకి ఈరోజు అది 40 ఉంటాయి కాబట్టి చేయండి.